నేను మీ బాణాలు డబ్బాచారు. ఈరోజు మనం చెప్పుకోబోయేది బ్రహ్మచారి యోగం. బ్రహ్మచారి యోగం ఏంటి? వీడికి పెళ్ళి అవ్వదు. ఎందుకంటే లగ్నాధిపతి 7వ స్థానాధిపతి ఇద్దరు పోయి దుష్ట కర్మస్థానమైన అష్టమ స్థానంలో ఉన్నారనమాట. దుష్ట కర్మస్థానమైన అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో ఉండడం వల్ల వీడికి పెళ్లి జరగదు. లగ్నాధిపతి ఎవరు? వృషభ రాజ్యాధిపతి శుక్రుడు 8లో ఉన్నాడు. అలాగే 7వ అధిపతి వృశ్చిక రాజ్యాధిపతి కుజుడు అంటే భార్య అనమాట. భార్య కూడా అష్టమంలో ఉంది కాబట్టి వీడికి పెళ్లి జరిగే యోగం అనేది ఉండదు. అయితే ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే ఇది 100% పనిచేస్తుంది అని చూద్దాం. రోహిణి 2 గంటల లగ్నమై శుక్రుడు ఉత్తరాషాఢ 1 మీద ఉండి, కుజుడు కూడా ఉత్తరాషాఢ 1 మీద ఉండి, లేదు మూల 4 మీద ఉండి కుజుడు వివాహం లేదు. కుజుడు మళ్ళీ నీచమవుతాడు. D9లో ఎక్కడ పోతాడు? మూల 4 మీద. శుక్రుడిని తీసుకుందాం. శుక్రుడు వచ్చేసిందే పూర్వాషాఢ 2 మీద ఉంటే, అంటే పూర్వాషాఢ 2 మీద ఉంటే మళ్ళీ శుక్రుడు కూడా నీచమవుతాడు. D9లో ఇక్కడ కన్యారాశిలో. అర్థమైందా? కన్యారాశిలో శుక్రుడు D9లో పూర్వాషాఢ 2 మీద ఉంటే ఖచ్చితంగా పనికిరాడు, వీడికి వివాహం జరగదు. అలాగే కుజుడు మూల 4 మీద ఉంటే D9లో ఇక్కడ ఉంటాడు. కుజుడు కర్కాటక రాశిలో నీచం 000 పనికిరాడు. 2 గ్రహాలు బయలుదేరు. లగ్నం రోహిణి 2 మీద ఉంటే ఇక్కడ ఉంటుంది. లేదు రోహిణి 1 మీద ఉంటే మళ్ళీ మేష లగ్నం అవుతుంది. అది కూడా వేస్ట్. రోహిణి 2 మీద ఉంటే లగ్నం స్త్రీ లగ్నం అవుతుంది. రోహిణి 1 మీద ఉంటే పురుష లగ్నం అవుతుంది అనమాట. అప్పుడు ఇలా చూసుకుంటే అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏముంది మనకు? లగ్నం అంటే సింపుల్గా 8లో అంటే లగ్నాధిపతి 7వ స్థానాధిపతి ఇద్దరు కలిసి దుష్ట కర్మస్థానమైన అష్టమ స్థానంలో ఉండడం వల్ల వీడికి పెళ్లి కాలేదు, పెళ్లి జరగదు. ఏ దశాకాలం వచ్చినా అని తెలుసుకోవచ్చు. అది ఇలా కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తున్నానండి. నేను మీ బాణాలు డబ్బాచారు.